వేవ్ ఆప్టిక్స్లో ఐఐటి అడ్వాన్స్ గురించి ఒక మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ చేస్తున్నాము. ఈ క్వశ్చన్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సింగిల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో ఏదైనా ఒక ఆన్సరే కరెక్ట్ అవుతుంది. మల్టిపుల్ ఆన్సర్ టైప్లో ఇచ్చిన 4 కరెక్ట్ కావచ్చు, ఏవైనా 3 కావచ్చు, ఏవైనా 2 కావచ్చు, లేదా ఒకటి కూడా కరెక్ట్ కావచ్చు. సో ఇందులో ఈ క్వశ్చన్లో పర్టికులర్ చూద్దాం. ఏ లైట్ సోర్స్ విచ్ ఎమిట్స్ 2 వేవ్ లెంత్స్ లామిడా 1 అనే ఒక 400 నానోమీటర్స్ ఉన్న ఒక వేవ్ లెంత్ వస్తుంది. లామిడా 2 వాల్యూ 600 నానోమీటర్స్ ఉన్న ఒక వేవ్ లెంత్ లైట్ వస్తుంది. సో ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ రికార్డెడ్ ఫ్రింజ్ బిట్స్ ఆర్ లామిడా 1 and లామిడా 2 ఆర్ బీటా 1 and బీటా 2 and the number of fringes for them within a distance y on one side of the central maximum are m1 and m2 respectively, then so which is correct? Every option we need to check whether it is correct or not. First we need to understand the question here. Normally మనకి ఏం తెలుసు, ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేసుకుంటున్నామో, ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా స్లిట్ S1లో నుంచి స్లిట్ S2లో నుంచి వెళ్తుంది. మనం ఒక పర్టికులర్ పాయింట్, ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద స్లిట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఒక ఫ్రింజ్ ఏర్పడుతుంది. అది బ్రైట్ ఫ్రింజ్, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. సో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ అంటే ఇలా ఉంటుంది, డార్క్ ఫ్రింజ్ అంటే ఇలా ఉంటుంది. బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్ని ఏమంటాము? ఫ్రింజ్ విడ్త్ అంటాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా సింగిల్ వేవ్ లెంత్ ఉన్న మనం లైటే తీసుకుంటాము. ఈ S1 నుంచి ట్రావెల్ చేసిన లైట్ ఒక పాయింట్ A మీద పడుతుంది అనుకుందాం. S2 నుంచి ట్రావెల్ చేసిన లైట్ కూడా ఇదే పాయింట్ మీద పడుతుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ ఫేస్, బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ క్రియేటెడ్. ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఈ బ్రైట్ ఫ్రింజ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాము? లామిడా Y అనుకుంటున్నాం. దీని ఏమనుకుంటున్నాం? Y. అంటే ఈ ఫ్రింజ్కి, ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఈ బ్రైట్ ఫ్రింజ్కి మధ్యలో నీకు ఎన్నైనా బ్రైట్ ఫ్రింజెస్ రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేవ్ లెంత్. ఓకే, ఫ్రింజ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమనుకుంటున్నామో? బీటా అనుకుంటున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు. కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 2 వేవ్ లెంత్స్ ఉన్నాయి. 2 వేవ్ లెంత్స్ అంటే మీనింగ్ ఏంది? 2 కలర్స్. అంటే ఇక్కడ మనం ఒక వేవ్ లెంత్, ఇక్కడ నుంచి లైట్ వేవ్ లెంత్ వస్తుంది, 2 వేవ్ లెంత్స్ వస్తుంది, 2 కలర్స్ వస్తున్నాయి. అంటే 2 కలర్స్ అంటే ఒక లామిడా 1 అనే ఒక కలరు, లామిడా 2 ఉన్న ఒక వేవ్ లెంత్ అన్న కలర్ అన్న ఒకటే. పాయింట్ ఏ దగ్గర ఒక బ్రైట్ ఫ్రింజ్ క్రియేట్ చేసినాయి అనుకుందాం. ఇదేంది? లామిడా 1 వల్ల. కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మిడ్ పాయింట్కి ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఒక బ్రైట్ ఫ్రింజ్ ఏర్పడ్డది కదా. ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఈ ఫ్రింజ్కి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ Y అనుకుందాం. ఈ అంటే పైనకి బ్రైట్ ఫ్రింజెస్, డార్క్ ఫ్రింజెస్ వస్తాయి, కిందికి కూడా అలాగే వస్తాయి. మనం పైనకు ఒక డైరెక్షన్లో తీసుకుంటున్నాం. సో ఈ లామిడా 1 అనే లైట్ వల్ల వచ్చిన బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడ వచ్చింది. కానీ లామిడా 2 వల్ల వచ్చిన బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడనే రావాలని రూల్ లేదు, ఇది ఇక్కడెక్కడో ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫ్రింజెస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. ఇది బ్రైట్ ఫ్రింజ్ బికాస్ ఆఫ్ లామిడా 1. కానీ ఈ లామిడా 2 వల్ల వచ్చిన బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడ ఏర్పడ్డది. వీటి మధ్యలో మనం ఫ్రింజ్ పెడుతున్నాము. ఈ లామిడా 1 వల్ల వచ్చిన ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడ, ఇది 5th బ్రైట్ ఫ్రింజ్ అనుకుందాం. లామిడా 1 వల్ల వచ్చిన ఇంకో బ్రైట్ ఫ్రింజ్కి, ఈ 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజ్కి మనం బీటా అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు లామిడా 2 వల్ల వచ్చిన ఒక ఫ్రింజ్, లామిడా 2 వల్ల వచ్చిన ఇంకో బ్రైట్ ఫ్రింజ్, ఇవి సక్సెసివ్ ఉంటే వీటి మధ్యలో కూడా ఫ్రింజ్ పెడుతుంటుంది. ఇది బీటా 2. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది బీటా 1 అనుకుంటున్నాం. ఓకే, ఈ ఫ్రింజెస్ ఫార్మ్డ్ బై దీస్ 2 వేవ్ లెంత్స్ మే ఓవర్లాప్ ఆర్ మే నాట్ ఓవర్లాప్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఈ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, and the number of fringes for them within a distance y on one side of the central maximum. అంటే ఈ స్క్రీన్ మీద
సెంట్రల్ మ్యాక్సిమం ఫ్రింజ్ ఉందా, సెంట్రల్ మ్యాక్సిమా అంటే ఏంది బ్రైట్ ఫ్రింజ్, మినిమా అంటే డార్క్ ఫ్రింజ్. ఈ సెంట్రల్ మ్యాక్సిమా నుంచి ఇక్కడ ఇచ్చిన వర్డ్ యూజ్ చేస్తున్నా, సెంట్రల్ మ్యాక్సిమా నుంచి ఒక వై అనే డిస్టెన్స్ తీసుకున్నా. ఈ డిస్టెన్స్ లోపల లామిడా 1 వల్ల వచ్చిన ఫ్రింజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. లామిడా 1 అనే లైట్ వల్ల వచ్చిన ఫ్రింజెస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. దీన్ని M1తో చూపించండి. ఎగ్జాంపుల్ నేను నెంబర్ చెప్తున్నా. కానీ ఇదే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి, సెంట్రల్ ఫ్రింజ్ క్రియేటెడ్ బై ద 2 వేవ్ లెంత్స్ ఆర్ సేమ్, ద ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి వై అనే డిస్టెన్స్లో లామిడా 1 అనే లైటు, అంటే లామిడా 1 వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ ఉన్న లైటు నీకు 5 ఫ్రింజెస్ ఇస్తే, ఈ లామిడా 2 ఉన్నాయి తక్కువ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక ఓన్లీ ఇలా తీసుకుందాం డిస్టెన్స్. ఇక్కడ నేను వేరే కలర్ యూజ్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఈ లామిడా, ఈ వై అనే డిస్టెన్స్లో సెంట్రల్ మ్యాక్సిమా నుంచి వై అనే డిస్టెన్స్లో లామిడా 1 వల్ల వచ్చిన ఫ్రింజెస్ అన్నీ 2A అనుకుందాం. కానీ లామిడా 2 వల్ల వచ్చినాయి, లామిడా 2 అంటే వేరే వేవ్ లెంత్ వల్ల వచ్చినాయి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్రింజ్, ఇదొక ఫ్రింజ్, ఇదొక ఫ్రింజ్, అంటే దీనివల్ల వచ్చినాయి 3 ఫ్రింజెస్. ఇది అర్థం కావడానికే నెంబర్ తీసుకుంటున్నా. మళ్ళీ అక్కడ ప్రపోర్షనల్ ఉందా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా చూసుకోవాలి. అంటే బ్లూ కలర్ ఏమో ఒక వేవ్ లెంత్ వల్ల వచ్చిన నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్, రెడ్ కలర్ ఏమో ఇంకో వేవ్ లెంత్ వల్ల వచ్చిన ఫ్రింజెస్. కానీ ఈ బ్లూ కలర్ 3 ఫ్రింజెస్ ఎంత డిస్టెన్స్లో అరేంజ్ అయినాయో, ఈ రెడ్ కలర్ 2 ఫ్రింజెస్ కూడా అదే డిస్టెన్స్లో అడ్జస్ట్ అయినాయి, వై అనే డిస్టెన్స్లో. అంటే ఇది M1 అనుకోండి, ఇది M2 అనుకోండి. ఇక్కడ M1 M2 అంటే అర్థం కాదని నేను 2 and 3 అని చెప్తున్నా. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది మీరు ఏంటంటే, ఫ్రింజ్ విడ్త్ అంటే ఒక ఫ్రింజ్కి ఇంకో ఫ్రింజ్కి మధ్యలో ఉన్న ఫ్రింజ్ విడ్త్ బీటా. ఈ ఫ్రింజ్ విడ్త్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ విల్ గివ్ యూ దిస్ డిస్టెన్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రింజ్ విడ్త్ నీకు 2 సెంటీమీటర్ ఉంది, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, మొత్తం ఎన్ని ఉన్నాయి 3 2s, అంటే 3 ఫ్రింజెస్ ఇంటూ ఫ్రింజ్ విడ్త్ 6 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 సెంటీమీటర్ సేమ్ డిస్టెన్స్లో ఎన్ని ఫ్రింజెస్ ఏర్పడ్డాయి, ఇక్కడ రెడ్ కలర్ 2 ఏర్పడ్డాయి. అంటే 2 వచ్చిందంటే ఈ 6 రావాలంటే కండిషన్ ఏంది ఇక్కడ, ఖచ్చితంగా ఫ్రింజ్ విడ్త్ మస్ట్ బి 3 2s. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ డిఫరెంట్ ఉన్నాయి, ఫ్రింజ్ విడ్త్ డిఫరెంట్ ఉంది, బట్ దర్ ప్రోడక్ట్ ఈజ్ సేమ్. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం క్వశ్చన్ చేసే ముందు. దెన్ వి గో ఫర్ సొల్యూషన్ పార్ట్. ఇప్పటి వరకు మనం క్వశ్చన్ మాత్రమే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, ఇది కరెక్టా కాదా అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వీఆర్ చెకింగ్. ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ β2 ఈజ్ గ్రేటర్ దెన్ β1 అన్నాడు. ఇది కరెక్టా కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, మామూలుగా మనకేం తెలుసు, ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటి, ఫ్రింజ్ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ ద ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా, ఫ్రింజ్ విడ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అని మనకు తెలుసు. ఫ్రింజ్ విడ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. సో ఇప్పుడు వేవ్ లెంత్ లామిడా 2 ఎంత ఉంది, 600 నానోమీటర్స్ ఉంది. ఫ్రింజ్ విడ్త్ లామిడా 1 ఎంత ఉంది, 400 నానోమీటర్స్ ఉంది. దీనివల్ల వచ్చిన ఫ్రింజ్ విడ్త్ ఎంత, β1. దీనివల్ల వచ్చిన ఫ్రింజ్ విడ్త్ ఎంత, β2. కానీ ఫ్రింజ్ విడ్త్కి ఫార్ములా ఏముంది, d లామిడా బై d. ఇక d అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్. ఈ స్లిట్స్ ఉన్న కార్డ్బోర్డు అండ్ స్క్రీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ d. ఈ స్లిట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ స్మాల్ d. సో ఇదేమో వేవ్ లెంత్. సో లామిడా 2 వల్ల వచ్చిందేమో, లామిడా 1 వల్ల వచ్చింది β1 400 నానోమీటర్స్.
లామిడా 2 అంటే ఎంత 600 నానోమీటర్స్ వల్ల వచ్చిన ఫ్రింజ్ విడ్త్ ఇది. సో ఇక్కడ ఫ్రింజ్ విడ్త్కి లామిడాకి చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, వెన్ ద లామిడా 2 ఈజ్ గ్రేటర్ దెన్ లామిడా 1 గివెన్. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది చూడు, లామిడా 2 ఈజ్ గ్రేటర్ దెన్ లామిడా 400 ఉంది, ఇక్కడ 600 ఉంది. సో లామిడా 2 గ్రేటర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బీటా 2 ఈజ్ గ్రేటర్ దెన్ బీటా 1. అంటే ఫ్రింజ్ విడ్త్ గివెన్ బై ద సెకండ్ వేవ్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్రింజ్ విడ్త్ గివెన్ బై ద ఫస్ట్ వేవ్ లెంత్. ఇక్కడ ఇచ్చింది అదే కదా, అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసిపోయింది మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నౌ యూ గో ఫర్ సెకండ్ వన్. If you go for second option, what is the second option here? M1 is greater than M2. Whether it is correct or not, we check it. Option 2 is given as M2 is greater than M1. ఇది కరెక్టా కాదా చెక్దాం. నేను ఇంతకుముందు ఏం చెప్పినా, ఈ లామిడా 1 వల్ల ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ y అనుకుందాం. ఇది సేమ్ డిస్టెన్స్ ఇక్కడ కూడా తీసుకుంటున్నా అర్థం కావడానికి. ఇదే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్. ఇందులో ఎన్ని ఫ్రింజెస్ ఉన్నాయి, లామిడా 1 వల్ల వచ్చిన ఫ్రింజెస్ ఇలా తీసుకుంటున్నాను. ఇలా బ్రైట్ ఫ్రింజెస్ ఉంటాయి, డార్క్ ఫ్రింజెస్ ఉంటాయి అని అర్థం కావడానికి ఇలా తీసుకుంటున్నాను. సో 1 2 3 4 5 6 7 8, ఇక్కడ 8 వచ్చింది. దీన్ని M1 అనుకుందాం. ఈ ఎవ్రీ ఫ్రింజ్కి మధ్యలో ఉన్న 2 ఫ్రింజ్లకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ బీటా అనుకున్నాం. ఈచ్ ఫ్రింజ్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇంటూ ఫ్రింజ్ విడ్త్ ఆఫ్ ద ఫస్ట్ గివెన్ బై ఫస్ట్ వేవ్ లెంత్. ఇప్పుడు ఇదే డిస్టెన్స్లో ఈ ఫ్రింజెస్ చాలా రావచ్చు. సేమ్ డిస్టెన్స్, నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఆర్ డిఫరెంట్, ఫ్రింజ్ విడ్త్ ఈస్ డిఫరెంట్, బట్ దిస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ బికాస్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివెన్. ఓకే, సెంట్రల్ మ్యాక్సిమం నుంచి ఒక y అనే డిస్టెన్స్లో y1 వల్ల లామిడా 1 వల్ల వచ్చిన ఫ్రింజెస్ అన్ని, లామిడా 2 వల్ల వచ్చిన ఫ్రింజెస్ అన్ని అవి వేరువేరైనా కానీ ఆ అరేంజ్ అయిన డిస్టెన్స్ మాత్రం సేమ్ తీసుకోమన్నాడు. సో దేర్ ఫోర్ M2 B2 అంటే నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ డిఫరెంట్ ఉన్నాయి, ఫ్రింజ్ విడ్త్ డిఫరెంట్ ఉంది, వాటి ప్రోడక్ట్ మాత్రం సేమ్ ఉంది. సో ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ M1 by M2, if you bring this M2 here, it becomes B2 by B1. కానీ ఇక్కడ M1 by M2 అని అడిగింది కదా, ఇప్పుడు B2 ఎక్కడ ఉందా B1 ఎక్కువ ఉందా మనకి? ఆల్రెడీ మన ఫస్ట్ ఆప్షన్లో B2 ఈజ్ గ్రేటర్ దెన్ B1 అన్నాం. ఇఫ్ B2 ఈజ్ గ్రేటర్ దెన్ B1 అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2. Because here B2 is greater than beta 1, beta 2 is greater than beta 1 and దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, M1 is greater than M2 అని చెప్పొచ్చు. బికాస్ M1 by M2 ఈజ్ ఈక్వేటెడ్ టు beta 2 by beta 1. Then therefore if the beta 2 is greater, M1 is greater. Then which option is correct here? So what is the option given here? M2 is greater than M1 is given. M1 by M2 is equal to beta 2 by beta 1. సో ఇప్పుడు మనము ఆప్షన్ కనుక చూసుకుంటే M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2, M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2 ఉందా? మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు చెక్ చేయండి. ఇప్పుడు M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2, సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. మనకు వచ్చింది M1 గ్రేటర్ దెన్ M2, ఇందులో ఉంది కూడా M1 గ్రేటర్ దెన్ M2. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్తో పాటు సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ వచ్చింది మనకి. నెక్స్ట్, ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం, ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం ఆఫ్ ద లామిడా, థర్డ్ మ్యాక్సిమం మీన్స్ బ్రైట్ ఫ్రింజ్ గుర్తుపెట్టుకోండి, అండ్ ఓవర్ ల్యాప్స్ విత్ ద ఫిఫ్త్ మినిమం, ఫిఫ్త్ మినిమం మీన్స్ డార్క్ ఫ్రింజ్. సో ఈ క్వశ్చన్ చూడాలి మళ్ళీ. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే కనుక థర్డ్ ఆప్షన్కి ఏమన్నాడు, ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం, ఇది సెంట్రల్ మ్యాక్సిమం ఆల్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, ఇక్కడ నుండి లామిడా 1 వల్ల వచ్చిన థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అట. దిస్ ఈజ్ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్, థర్డ్ మ్యాక్సిమం అంటే థర్డ్ బ్రైట్ ఫ్రింజ్. ఈ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్
నుంచి సెంట్రల్ మ్యాక్సిమం వరకు ఉన్న డిస్టెన్స్. క్వశ్చన్ మళ్ళీ చూడాలి మనం, క్వశ్చన్కి వెళ్తూ చూస్తుంటే ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం, ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం, the third maximum given by the lambda 1 is overlapping with fifth minima. సో థర్డ్ మ్యాక్సిమం దగ్గరనే ఏం ఏర్పడ్డది ఇక్కడ నేను ఒక వేరే కలర్ తీసుకుంటున్నా, అర్థం చేసుకోండి. థర్డ్ మ్యాక్సిమం క్రియేటెడ్ బై లామిడా 1 ఈజ్ ఫిఫ్త్ మినిమా. ఫిఫ్త్ మినిమా అంటే డార్క్ ఫ్రింజ్. ఇక్కడ బ్లూ కలర్ అంటే ఫిఫ్త్ మినిమం అనుకోండి, వైట్ కలర్ అంటే మ్యాక్సిమం అనుకోండి. ఈ లామిడా 1 వల్ల వచ్చిన థర్డ్ బ్రైట్ ఫ్రింజు, లామిడా 2 వల్ల వచ్చిన ఫిఫ్త్ డార్క్ ఫ్రింజు, ఫిఫ్త్ మినిమా, అవి రెండు ఈక్వల్ ఉన్నాయని చెప్పాడు. అది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. అది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మనము రెండింటికి వాల్యూ కనుక్కోవాలి. రెండింటికి వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, వెరీ సింపుల్. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది థర్డ్ మ్యాక్సిమా ఫర్ లామిడా 1. థర్డ్ మ్యాక్సిమా ఫార్ములా ఏముంది మనకి, y ఈజ్ ఈక్వల్ టు n లామిడా d బై d, n లామిడా d బై d. ఇప్పుడు n ఎంత ఇక్కడ 3, లామిడా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 600 నానోమీటర్స్. So go back to the question to see whether we are doing or not. The central maximum, third maximum of lambda 2, third maximum of lambda 2, third maximum of lambda 2. Third maximum of lambda 2. So lambda 2 value is how much? This is the formula for distance. Is asking central maxima నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ yలో సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం క్రియేటెడ్ బై లామిడా 1 క్రియేట్ అయింది. అంటే ఇది లామిడా 2 అండ్ లామిడా 1 వల్ల వచ్చిన ఫిఫ్త్ మినిమా, ఇవి రెండు ఈ పర్టికులర్ డిస్టెన్స్. ఈ y అనే డిస్టెన్స్ తర్వాత సెకండ్ వేవ్ లెంత్ వల్ల వచ్చిన థర్డ్ బ్రైట్ ఫ్రింజు, ఫస్ట్ వేవ్ లెంత్ వల్ల వచ్చిన ఫిఫ్త్ మినిమా, ఫిఫ్త్ డార్క్ ఫ్రింజు ఓవర్లాప్ అయినాయి అన్నాడు. అంటే y వాల్యూ రెండింటికి ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు సేమ్ వస్తే ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు 3 లామిడా 2 డిస్టెన్స్ d ఎంత ఉందో మనకు అవసరం లేదు, d అంటే ఏమి ఇవ్వలేదు, ఇది d. సో 3 6 ఎంత 1800 d బై d. నెక్స్ట్ ఏంటి, డి అంటే స్క్రీన్, డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్రీన్ అండ్ స్లిట్స్ డు నాట్ చేంజ్. మనకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ నాట్ చేంజింగ్, ఓన్లీ లామిడా 1 లామిడా 2 ఆర్ డిఫరెంట్, ఫ్రింజెస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మ్యాక్సిమా ఫర్ లామిడా 2. నెక్స్ట్ ఫిఫ్త్ మినిమా ఫర్ లామిడా 1. మినిమాకి ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ ఒక ఇక్కడ ఒక మినిమం అంటే ఒక డార్క్ ఫ్రింజ్ ఫామ్ అయింది ఫిఫ్త్ది. ఈ ఫిఫ్త్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది మనకి, వెరీ సింపుల్, ఆల్రెడీ యు నో ద డిస్టెన్స్ ఆఫ్ ద మినిమా ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమా ఈజ్ 2n-1 లామిడా d బై స్మాల్ 2d. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n అంటే ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్త్ మినిమా అన్నాడు, మినిమా అంటే నెంబర్ ఆఫ్ మినిమా ఇయర్, -1 లామిడా ఎంత ఉంది 400 నానోమీటర్స్, లామిడా 1 వల్ల వచ్చింది కాబట్టి d బై 2d. 2 1s 2, 200s 2 5s ఎంత 10, 10 - 1 9, 9 2s 1800 d బై d. ఇది ఫార్ములా అండి, దిస్ ఈజ్ ఫార్ములా, మనం గుర్తుపెట్టుకోవాలి. The distance of a particular minima from the central maxima. The distance of a particular maxima from the central maxima is this formula.
సో ఇక్కడ లామిడా 2 ఉంది, ఇక్కడ లామిడా 1 ఉంది కాబట్టి ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఈ y వాల్యూ 1800d/d దీనివల్ల వచ్చింది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసిపోయింది మనకి. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి. ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం థర్డ్ మ్యాక్సిమం ఆఫ్ లామిడా ఓవర్లాప్స్ విత్ ఫిఫ్త్ మినిమం ఆఫ్ లామిడా 1. సో ఓవర్లాప్ అయింది కాబట్టి మనకు రెండు సేమ్ వచ్చినాయి. నెక్స్ట్, ద యాంగులర్ సపరేషన్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఫ్రమ్ లామిడా 1 ఈజ్ గ్రేటర్ దెన్ లామిడా 2. సో యాంగులర్ సపరేషన్ అంటే ఏంటి? ఇక్కడ యాంగులర్ సపరేషన్ ఈజ్ నథింగ్ బట్, సో θ ఈజ్ ఈక్వల్ టు y/d మనకి యాంగులర్ సపరేషన్ ఫార్ములా. యాక్చువల్గా ఇక్కడ sin θ ఉంటుంది. sin θలో θ వాల్యూ స్మాల్ కాబట్టి when the theta value is small, when theta value is small, ఎందుకంటే ఇక్కడ ఫ్రింజెస్ ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ y ఉంది. సో ఈ డిస్టెన్స్, ఇది క్యాపిటల్ D తీసుకోవాలి మనం, ఈ డిస్టెన్స్ d. సో ఇలా తీసుకుంటున్నాం మనం డిస్టెన్స్. sin θ ఈజ్ ఈక్వల్ టు y/d అయితే sin θ ఈజ్ ఈక్వల్ టు y/dలో θ స్మాల్ ఉంది కాబట్టి sin θ ప్లేస్లో θ రాసుకుంటున్నాము, y/d రాసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి మనకి? క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ద యాంగులర్ సపరేషన్ ఆఫ్ ఫ్రింజెస్ లామిడా 1 ఈజ్ గ్రేటర్ దెన్ లామిడా 2. చూడండి, θ ఈజ్ యాంగులర్ సపరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y వాల్యూ. ఓకే, సో ఇంకొకటి ఏంది మనకి? ఇంకొక ఫార్ములా ఉంది, లామిడా/d అనేది ఒక ఫార్ములా ఉంది మనకి. యాంగులర్ సపరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. సో θ1/θ2 ఈజ్ ఈక్వల్ టు లామిడా 1/లామిడా 2. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? లామిడా 1 ఎక్కువ ఉంది అంటే θ1 ఎక్కువ ఉంది అని అర్థం. సో θ1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, అంటే లామిడా వాల్యూ పెరిగితే θ వాల్యూ కూడా పెరుగుతుంది. అప్పుడు ఇఫ్ లామిడా వాల్యూ, ఇక్కడ ఏముంది? లామిడా 1 వాల్యూ ఈజ్ లెస్ దెన్ లామిడా 2 వాల్యూ. డెఫినెట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకు? అప్పుడు θ1 వాల్యూ ఈజ్ లెస్ దెన్ θ2. కానీ వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? యాంగులర్ సపరేషన్ ఆఫ్ ద ఫ్రింజ్ వర్త్ లామిడా 1 ఈజ్ గ్రేటర్ దెన్ లామిడా 2 అన్నాడు. కానీ ఇక్కడ లెస్ దెన్ వచ్చింది మనకి. θ1 ఈజ్ గ్రేటర్ దెన్ θ2 అని ఇచ్చాడు, మనకు వచ్చింది మాత్రం లెస్ దెన్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. అంటే 1 to 3 ఆప్షన్ కరెక్ట్. ఐ హోప్